ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కామేపల్లి పోలేరమ్మ తల్లి దేవస్థానం అనమాట. ఇక్కడ రూపాయి బిళ్ళ అంటుకుంటే కోరికలు తీరుతాయి అని ఇక్కడ ప్రజలు చాలా నమ్ముతారనమాట. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ప్రజలైతే ఇక్కడ ఆదివారం రోజు అయితే తరలి వస్తారు. చాలామంది భక్తులు అయితే వస్తారనమాట. ప్రతిరోజు తిరునాళ్ళ మహోత్సవం లాగా ఆదివారం అయితే డప్పులతో బ్రహ్మాండంగా అమ్మవారి పూజలు అయితే పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ చుట్టూరు వాహనాలు దిప్పుతూ వాహనాల పూజలు కూడా చేపిస్తారు. అదేవిధంగా పక్కన పొంగల్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళంతా పెడతా ఉంటారు అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు అప్పుడు పూర్వకాలంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడం వల్ల ఇక్కడ ఆటలమ్మ వచ్చిన వాళ్ళందరికీ ఆ ఊరి ప్రజలనేది తగ్గింది ఫ్రెండ్స్. అందువల్ల అమ్మవారు కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలంటే ప్రతి ఏరువాక పౌర్ణానికి ఇక్కడ తిరునాళ్ళ మహోత్సవం ప్రభలు కట్టి చాలా అంగరంగ వైభవంగా చేస్తారనమాట. అడ్రస్ వచ్చేసరికి కొండేపి మండలం, ప్రకాశం జిల్లా. కొండేపి కాంచి 10 కిలోమీటర్ల దూరంలో కామేపల్లి దేవస్థానం ఏంటంటే ఎవరైనా చెప్తారు. అడ్రస్ వచ్చేసరికి మరెన్నో కోరుకున్న కోరికలు తీర్చే పోలేరమ్మ తల్లి ప్రాణ ప్రతిష్ఠ చేయటం వల్ల ఇక్కడ అమ్మవారు నిజ స్వరూపంతో మీకైతే దర్శనం ఇస్తారనమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. నేను ఇంకోసారి పోస్ట్ చేయడం ఎందుకంటే కొంచెం వ్యూస్ వస్తాయని. అదేవిధంగా గుడి అంతకుముందు మామూలుగా ఉండేది, ఇప్పుడు బాగా గుడి పెద్దదిగా కట్టారనమాట. అక్కడ క్యూ లైన్ కానీ లోపల మనం పోయి ప్రదక్షిణ చేయడానికి కానీ బ్రహ్మాండంగా కట్టారు. అమ్మవారి గుడి ఎదురు ముఖద్వారం కాడ చాలామంది వాహనాలు పూజలు కూడా చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ ఒక రూపాయి బిళ్ళ అంటుకుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కోరుకొని గుడికి రూపాయి బిళ్ళ అంటిస్తే అంటుకుంటుంది ఫ్రెండ్స్. గుడికి మనం ప్రశాంతత కోసం వస్తాం. ఈ కామేపల్లిలో అమ్మవారిని ఒకసారి అయితే మీరు చూస్తే అమ్మవారి నిజ స్వరూపంతో ఉన్నట్టుగా విగ్రహాన్ని అయితే చెక్కారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్. దర్శనం చేసుకున్న తర్వాత మీరే అంటారు ఈ వీడియో చాలా ముఖ్యమైనది. ఒకసారి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడ. అప్పుడే మీకు మొత్తం మ్యాటర్ అనేది అర్థమైంది అనమాట. ఇక్కడ అనమాట ఎంట్రన్స్. ఇక్కడ మామూలుగా టెంకాయలు కొట్టి ఇంకా ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. మామూలుగా అయితే జనాలు లోపల పోయి ప్రదక్షిణ చేయడానికి ఉంటుంది. బయట మామూలుగా వాహనాలు కూడా తిప్పుతూ ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఆదివారం రోజు అయితే డప్పుల శబ్దంతో అమ్మవారి గుడి ప్రదక్షిణ చేస్తారు కాబట్టి ఒక వైబ్రేషన్ అయితే మీకు ఉంటుంది అనమాట. ఇక్కడైతే చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే గుడి ఎదురులో కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత మద్యం దాగి ఇబ్బంది పెడతా ఉంటారు కదా, ఆ మద్యం దాగకుండా ఇక్కడ ప్రమాణాలు కూడా చేస్తారనమాట. ప్రమాణం చేసిన తర్వాత కానీ మద్యం కానీ సేవిస్తే అసలు ఇంకా ఏముండదు అనమాట. అమ్మవారు శక్తి స్థితి చూపిస్తుంది అనమాట. అలాగా ఇక్కడ కూడా జనాలు వచ్చి ప్రమాణాలు చేస్తూ ఉంటారు. బయట పక్క ఇక్కడ బొమ్మలు కానీ పూజా సామాగ్రి కానీ ఇక్కడ బయట దొరుకుతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ వాహనాలు పూజ చేసుకోవాలైతే టోకెన్స్ ఇస్తారు. అదేవిధంగా అన్నీ సంబంధించి ఇక్కడ టికెట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు ఆ బొమ్మలు పిల్లవాళ్ళు ఆడుకోవటానికి బయట అన్నీ దొరుకుతాయి. అదే టిఫిన్ కొట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఆదివారం అయితే జనాలు ఫుల్గా వస్తారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆదివారం తిరునాళ్ళ మహోత్సవం జరిగినట్టుగా జరిగిద్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా చెట్ల కింద జనాలు ఇంకా ఇలానే పొంగల్ పెట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ నేను ఇంకోసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి సుకుమార్ సినిమాటిక్స్.